సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయని చెప్పేసి ప్రతిరోజు కూడా నేను చెప్పబోతున్నాను మిత్రులారా. సో ఈ సందర్భంగా స్వేచ్ఛ అనేటువంటి ఒక పత్రికలో వచ్చేటువంటి కథనం గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఒక సంక్షోభం రాబోతుందా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు హరీష్ రావు కొంత నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు కవిత కూడా ఎప్పుడో ఒకప్పుడు తిరుగుబాటు జెండా ఎగిరేసే విధంగా కనబడతా ఉంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరులో బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలోకి రానుందా అనేటువంటి కోణంలో కనబడతా ఉంది. అయితే ఇంకొక వైపు కేటీఆర్ చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవను అడ్వాంటేజ్గా తీసుకొని తను ఏకచిత్రాధిపతి చేసుకునేందుక లేకపోతే వీళ్ళిద్దరిపైన కుట్ర పడేందుక ఏదో ఒక వీళ్ళిద్దరిని పార్టీ నుంచి గెంటేయడానికి ఒక ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరుగుతున్నట్టయితే కనబడతా ఉంది. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్గా లోతుల్లోకి మాట్లాడుకుంటే చాలా విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ముందుగా స్వేచ్ఛలో ఒకసారి చూద్దాం. స్వేచ్ఛలో చూసినట్లయితే చాలా క్లారిటీగా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడదాం. బీఆర్ఎస్లో వారసత్వం అంటే వారసత్వం తీసుకొచ్చి వారసత్వం చేయడం జరిగింది. కూతురు అల్లుడి పెత్తనమేంటి, తండ్రి వారసత్వం నాకే, ఎవరి దారి వారు చూసుకున్నా పర్వాలేదు, ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేటీఆర్. అవమానాలపై కవిత 5 పేజీల లేఖ. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నటువంటి హరీష్ రావు. అమెరికాలో సెటిల్మెంట్ జరగనుందా, కొత్త పార్టీలు పెట్టేది ఎవరు అంటూ కొత్త పార్టీ ఎవరు పెడుతున్నారు, కవిత పెడుతుందా లేకపోతే హరీష్ రావు పెడుతున్నారా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో మొత్తానికైతే వాళ్ళ అంతర్గతంగా జరుగుతున్నటువంటి వాళ్ళ గొడవలు రోజు రోజుకి బయటకు వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. భారత రాష్ట్ర సమితిని భాగాలుగా పంచుకునేందుకు వారసులు సిద్ధమయ్యారు. వారసత్వంగా వచ్చే పార్టీ నాదంటే నాదంటూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దీంతో అంతర్గత పోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. గతంలో కేసీఆర్ ఫాలో అయిన సిద్ధాంతాన్ని నమ్ముకొని బలంగా ముందుకు వెళ్ళాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఇదే క్రమంలో అవమానాలతో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఏంటని మిగిలిన 2 పిల్లర్స్ పక్కదారి వెతుక్కున్నాయి. కేటీఆర్కు అంత సీన్ లేదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇదేం పద్ధతి అంటూ వారి దారులు వారు చూసుకున్నట్లు జరుగుతున్న పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ 5 పేజీల్లో ఏముంది? తన తండ్రి కేసీఆర్ కు కవిత 5 పేజీల లేఖాస్త్రం సంధించారు. కాలుకు గాయమైందని చెప్పుకుంటూ చేసే కుట్ర రాజకీయాలతో పాటు తాను తెలంగాణ కోసం కాలుకి బలపం కట్టుకొని తిరుగుతున్న విషయాలు అందులో పొందుపరిచినట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సో ఇందులో చాలా రకాల 5 పేజీల లేఖ కవిత కేసీఆర్కు రాయడం జరిగింది అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మీడియా వర్గాల్లో. సో అసలు 5 పేజీల లేఖలో ఏముంది, ఎవరిపైన తిరుగుబాటు చేసే విధంగా ఆ లేఖలో ఉంది, అదేవిధంగా తనకు పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు, లేకపోతే పార్టీలో ప్రియారిటీ ఇవ్వకపోవడం పైన కావచ్చు, మొత్తానికైతే ఆ లేఖలో సమాచారం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇందులో కేటీఆర్కి సంబంధించినటువంటి కేటీఆర్ ఏమో తనకు కాలుకు దెబ్బ తగిలింది అని చెప్పేసి మొత్తానికైతే కొన్ని కుట్ర రాజకీయాలు చేస్తున్నట్టుగా మరి కవిత కేటీఆర్ పైన, అదేవిధంగా హరీష్ రావు పైన, ఇద్దరిపైన కంప్లైంట్ చేస్తూ రాస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇలా కంటిన్యూ అయితే తన దారి తాను చూసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు చాలా స్పష్టంగా ఆ లేఖలో ఉన్నట్టుగా సారాంశం కనబడతా ఉంది. సో రాజకీయ పరిపక్వత లేని వాళ్ళకు పార్టీ అప్పగిస్తే ఏం జరిగిందో, ఏం జరగబోతుందో భవిష్యత్తు వాని వినిపిస్తూ అందులో తన అభిప్రాయాలు కవిత రాసినట్టు విశ్వసనీయ సమాచారం. చాప కింద నీరులా చుట్టుకొస్తున్న సమస్యలు ఏంటి, ఎదుర్కొనేందుకు తాము ఎలా పరిచయాలు చెప్పాల్సిన అధ్యక్షులు మౌనవ్రతం చేయడంపై కూడా సున్నితంగా ప్రశ్నించినట్లు తెలిసింది అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే కవిత లేఖ అది బయటకు వస్తే అందులో ఉన్నటువంటి సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ ముఖ్యంగా 5 పేజీల లేఖలో తనకు జరుగుతున్నటువంటి అన్యాయం, పార్టీలో తనను ఎదగకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలపైన కావచ్చు, లేకపోతే రజతోత్సవ సభ ఏ విధంగా జరిగింది, రజతోత్సవ సభలో ఎలాంటి అంశాలు మనం మిస్ అయినాం, దాని ప్రజల్లో క్లారిటీ, అంత పెద్ద ఎత్తున సభలో మనం ప్రజల్ని తమ వైపు తిప్పుకోలేదు, ఎందుకు ఈ జరిగింది అనేటు కోణంలో మేబీ ఆ అంశాలు కూడా ఉండొచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాంతోపాటు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీలో తనకు ప్రియారిటీ ఇవ్వకపోవడం పట్ల కొంత అసంతృప్తి ఆ లేఖలు వ్యక్తం చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక మరికొద్ది రోజుల్లోగా వీళ్ళందరూ కూడా అమెరికా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో కూడా ఏమైనా సెటిల్మెంట్ జరగవచ్చు అనేటువంటి అంశం కూడా కనబడతా ఉంది. సభ్యత్వాల ఆలస్యం అందుకేనా? కేసీఆర్ చెప్పినట్లు బీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు ప్రక్రియ మే 1 నుంచి ఊపందుకోవాలి, కానీ ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగినట్లు సభ ఏర్పాట్ల క్రెడిబిలిటీని క్యాచ్ చేసుకున్నటువంటి నేతలు ఆ తర్వాత నోరెత్తడం లేదు. సో నేను చెప్తున్నాను కదా, రజతోత్సవ సభ ఇచ్చినటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో ఆ ఉత్సాహంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పార్టీ వెనక్కు పోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో
ఇంట్లో పంచాయతీ తెగే వరకు లాగడమే అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారాలు ఉండడం వెనుక అనేక ఉదాహరణలు ఉన్నాయని తెగ మాట్లాడుకున్నారు. స్థానిక పార్టీలో బలమైనటువంటి నేతలు ఎప్పుడైనా ప్రమాదకరమైన గ్రహించి ఉంటే రాజకీయాలు లేదంటే వెళ్ళిపోవడం అనేవి ఇప్పుడే తేలాలని భీష్మించి కూర్చున్నారని తెలుస్తున్నది. అందుకే ఏ సభ్యత్వాలు సంస్థాగత బలోపేతం లేకుండానే పార్టీని స్లీపింగ్ మోడ్లోకి నెట్టేశారని సమాచారం అంటూ చూస్తాం. సో హరీష్ రావు ఓపిక నశించిందా అంటే మేబీ నశించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్ చేస్తున్నటువంటి కుట్రలు ఇటు హరీష్ రావు పనిచేస్తున్న కుట్రాన్ని కూడా బయటపడుతున్న చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మామ అధ్యక్షుడిగా ఉన్న రోజులు ఎన్ని అవమానాలు అయినా భరించి పార్టీ కోసం పనిచేస్తారని హరీష్ రావు ఎప్పుడో మాట ఇచ్చారు. రజతోత్సవ సభ అంతా కేటీఆర్ సక్సెస్ చేశారని క్రెడిట్ సాధించుకుంటున్నారు. దానికి తోడు అడుగడుగున అడ్డంకులు ఎదురవడంతో ప్రజల తరపున ప్రశ్నించకుండా పార్టీని పట్టుకుని ఉంటే ఏం ఉపయోగం అని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకు ఏ పార్టీలతో వెళ్ళాలి, కొత్త పార్టీ పెడితే ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఇతర పార్టీల అసంతృప్తులను ఎలా కలుపుకొని పోవాలి, ప్రత్యేక పార్టీ నేషనల్ పార్టీల సపోర్ట్ ఎలా ఉండబోతుంది, పేరు టీఆర్ఎస్ వచ్చేలా ఉండేందుకు నామకరణం చేస్తే ప్రజల్లోకి వెళ్తుందా, కాంగ్రెస్ మరోసారి రాదనే వాదనతో ఎలాంటి ప్రజా ఉద్యమాలను ఎత్తుకొని వెళ్లాల్సి ఉంటుందో అంతర్గతంగా హరీష్ రావు సతమతం అవుతున్నట్లు తెలుస్తా ఉన్నది అంటూ తెలుస్తాను. అంటే ఒకవైపు మొన్న మనం స్టోరీ చేయడం జరిగింది, కవిత ఆల్రెడీ సామాజిక తెలంగాణ కోణంలో ఒక పార్టీ పెట్టబోతుంది అనేది చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ఇంకొక వైపు హరీష్ రావు కూడా టీఆర్ఎస్ అనే విధంగా వచ్చే విధంగా ఒక పార్టీని మరి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు. కానీ కేసీఆర్ బతుకున్న రోజులు మాత్రం హరీష్ రావు పార్టీని వీడియోని పలు సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి హరీష్ రావు ఆ పార్టీలో ఉంటే కవిత ఉండదు అనేటువంటి ఒక ప్రపోజల్ కూడా గట్టిగా నడుస్తూ ఉంది. సో ఇద్దరి మధ్య తారాస్థాయిలో ఉన్నది. దాన్ని ఆ తారాస్థాయి తీసుకుపోవడానికి కేటీఆర్ చాలా చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇద్దరు పార్టీ నుంచి వెళ్ళిపోతే నేను సేఫ్ జోన్లో ఉండొచ్చు, పార్టీని నేను కంప్లీట్గా ఓన్ చేసుకోవచ్చు అనే ప్రయత్నంలో కేటీఆర్ కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పటికే కొత్త పార్టీ అంటూ బీఆర్ఎస్ బీటలు అంటూ ప్రచారం మొదలుపెట్టడంతో హరీష్ రావు ఆచితూచి పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ వేసుకున్నట్టు సమాచారం. గతంలో మాదిరిగా బావమారిది బయటకు వేరుగా కనిపించి అంతా ఒక్కటే అనే సీన్ ఇప్పుడు కనిపించకపోవడంతో హరీష్ తన దారిని వెతుకున్నట్టు స్పష్టమవుతున్నది. మొత్తానికి కేటీఆర్ నేనే పార్టీ నాదే పార్టీ అంటూ కొత్త వాదం ఎత్తుకోవడంతో పాటు హరీష్ రావు బీజేపీ నేతలను పోగడం, కవిత సామాజిక న్యాయం అంటూ హడావుడిగా కొత్త రాగాలు తీయడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. పైగా 16న కవిత, 22న కేటీఆర్, ఏ క్షణమైనా కేసీఆర్ అమెరికా వెళ్తున్నారు. అక్కడే సెటిల్మెంట్ వ్యవహారం ఉన్నట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పార్టీలో కేసీఆర్ కుటుంబంలో చీలిక రాబోవడానికి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కనబడతా ఉన్నాయి. ఎప్పుడైనా ఎలా అయినా ఎక్కడైనా కానీ పార్టీ కంప్లీట్గా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కంప్లీట్గా చీలిక దిశగా కనబడతా ఉంది కల్వకుంట్ల కుటుంబం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీనిలో ఎవరు ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఉండేటువంటి పరిస్థితే కనబడతలేదు. ఎందుకంటే ముగ్గురు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి పోవడం జరిగింది. ఒకవైపు కవిత, మరొకవైపు కేటీఆర్, మరొకవైపు హరీష్ రావు, ఎవరి ఎత్తులు వాళ్ళు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈ క్రమంలో ఈ అందరి మధ్య మరి బెనిఫిట్ పొందడానికి కేటీఆర్ చాలా సీరియస్గా వీళ్ళిద్దరిని పంపించేసి తానొక్కడనే పార్టీకి అన్ని తానే నడిపించాలి, ఒకటే నాయకుడు ఉండాలనే కోణంలో ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఊరలో 2 కత్తులు దూరం అనేది చాలా స్పష్టంగా ఎప్పటికైనా కానీ ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఎప్పటికైనా చీలిక తప్పదనేటువంటి సంకేతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఈ క్రమంలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళుగా కొంత బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి నాయకులు ఎవరు అవునన్నా కాదన్నా ఈ ముగ్గురు ఒకటే పార్టీలో ఉంటూ ఆధిపత్య ధోరణి కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా బీటలు వారడానికి అవకాశం ఎప్పటి నుంచో కనబడుతుంది. అది ఇప్పుడు కొంత మేర బయటికి వస్తుంది. ఇప్పటికి కూడా హరీష్ రావు తాను ఇలాంటి ఏవైతే కథనాలు వస్తూ ఉన్నాయో, కొత్త పార్టీ అనేటువంటి కథనాలు వస్తున్నాయో వాటిని ఖండించేటువంటి ప్రయత్నం ప్రతిసారి కూడా చేస్తూనే ఉన్నాడు. ఇంకొక వైపు కవిత కూడా కొన్ని ఇండైరెక్ట్గా పార్టీని ఇబ్బంది పెట్టడం కావచ్చు, కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ వీళ్ళిద్దరిని బయటికి సాగరంపడానికి ఆయన ప్రయత్నాలు కూడా ఆయన చాలా సీరియస్గా చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికైతే కేసీఆర్ కుటుంబంలో భారీ చీలికలు రాబోతున్నాయా, బీఆర్ఎస్ పార్టీలో భారీ సంక్షోభం రానుందా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఆ విషయాలను కూడా మెల్లమెల్లగా బయటకు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. త్వరలో మేబీ 15 days కావచ్చు, 1 month కావచ్చు, 2 months లోపల ఒక భారీ బ్లాస్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నాయని చాలా స్పష్టంగా నేను చెప్పబోతున్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్